హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ భోగి మీ అందరికీ. సో ఈరోజైతే నేను మీకు చేపల చెరువులు చూపిస్తున్నానండి. ఇది కనబడిందంతా చేపల చెరువులు. ఏలూరు దగ్గర కొల్లేరు సరస్సు ఉంటుంది కదా, అక్కడ మా అన్నయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆయన చిన్నప్పుడు ఫ్రెండు. ఆయన చక్కగా చేపల చెరువులు చేస్తున్నారు ఇక్కడ 500 ఏకర్స్ వరకు. ఇవన్నీ కనపడినవన్నీ ఆయన చేపల చెరువులే. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లారు. ఎంతో బ్యూటిఫుల్గా ఉండాల్సిందండి. స్వరాజ్ని ఎంతో చక్కగా దగ్గరుండి అన్ని చేపల చెరువులు చూపించారు. స్వరాజ్ కూడా చాలా ఎంజాయ్ చేశాడు. ఎంతో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కదా. ఇలాగా మనకు తెలిసిన వాళ్ళకు ఉంటే అలా వెళ్ళి అక్కడ మనం చూడటం, అదంతా ఎక్స్పీరియన్స్ చేయటం, వాళ్ళు ఎలా పెంచుతారు చేపల్ని, ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారు అన్నీ వివరించి చెప్పారు ఆయన. ఈ కనబడినవన్నీ ఆయన చెరువులే. సో 500 ఏకర్స్ వరకు చేస్తున్నారు. ఈ బోటింగ్ కూడా తీసుకెళ్లారండి. బోట్ కూడా వాళ్ళు ఫిషింగ్కి వాడతారంట. ఎంతో క్లీన్గా చక్కగా కుర్రాళ్ళని పెట్టి నాచు కూడా పట్టకుండా ఎక్కడికక్కడ గడ్డి కోయిస్తూ చక్కగా నీట్గా కార్నర్స్ని ఇంత స్మెల్ లేకుండా చేపలను అయితే పెంచుతున్నారండి. మామూలుగా చేపల చెరువులు అంటే చాలా స్మెల్ ఉంటుంది కదా, కానీ అస్సలు స్మెల్ లేదు. మేము ఆ వాటర్ని కూడా టచ్ చేసి చూసాము. అసలు స్మెల్ లేకుండా చాలా బ్యూటిఫుల్గా చేశారు. సో మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుని ఈ వీడియోని పెట్టడం జరుగుతుంది. సో ఇలా మేము చాలాసేపు అలా బోటింగ్కి వెళ్ళాము, చాలా ఎంజాయ్ చేసాము. రహు అండ్ శీలావతి 2 చేపలు, బొచ్చు ఇంకా శీలావతి 2 చేపలు ఇందులో వేసారండి. ఆ చిన్న సైజ్ వేస్తారు. తర్వాత ఇలా ఫ్రెష్ వాటర్ వచ్చినప్పుడు ఈ చేపలు ఇలా జంప్ చేస్తాయంట, బయటకు వస్తాయంట. సో ఈ చేపల్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసేస్తారు పెద్ద సైజ్ అయిన తర్వాత. మీకు కనుక నచ్చినట్లయితే